జయో రాధా మాధవ జయో రాధా మాధవ జయో రాధా మాధవ జయ జయ కుంజ విహారీ కుంజ విహారీ జయ జయ కుంజ విహారీ కుంజ విహారీ గోపీజన వల్లభ గోపీజన వల్లభ గోపీజన వల్లభ గోపీజన వల్లభ గిరివరాధారి 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 యశోదనందన యశోదనందన వ్రజజన వ్రజజన రంజన యమున తీరా వనచారి యమున తీరా వనచారి జయో రాధా మాధవ జయ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి జయ బోలో హనుమాన్ కి బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి. నువ్వు ఎందుకు నిద్ర లేచావు అర్జును? నీ గురించి ఏమని చెప్తావనా? అన్నమయ్య అంటాడు, ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, కొందరికి కొడుకాయ ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టువి జీవుడు. ఇప్పుడు 20 రోజుల క్రితం వాడు పరిచయం లేదు మనకి, అవునా? ఇప్పుడు మనవాడు, వాడికో పేరు, వాడికో ఇంటి పేరు, వాడికి అడ్రస్సు, అవునా? మనం అందరం కూడా అలాగే ఈ లోకంలోకి వస్తాం. మన పూర్వపుణ్యం, మన అమ్మ నాన్న పుణ్యం, మనకు శరీరం, దానికి ఒక అడ్రస్సు, దానికి సదుపాయాలు. కానీ చాలామందికి అదృష్టం ఉండదు, ఫార్చునేట్స్ అవి పొందుతూ ఉంటారు. చాలామంది వారి వారి పూర్వకర్మను అనుసరించి పొందలేరు. మనం ఎందుకు పొందాము అది మనం గ్రహించి, ఇన్ని ఎవరిచ్చారు అది మనం గ్రహించి, మనం ఏం చెయ్యాలి, ఎలా జీవించాలి, ఇది మనం ఆలోచించాలి. మనం చాలా విషయాలు చాలామందితో స్పెండ్ చేస్తుంటాం, కానీ మనతో మనం స్పెండ్ చేయం. మనతో మనం స్పెండ్ చేయకుండా ఎండ్ అయిపోతే ఈ బండి ఇచ్చిన వాడికి ఫీల్ అవడా? ఇప్పుడు అందరూ ఒక హైట్ కాదు. యు ఆర్ గెట్టింగ్ మై తెలుగు, ఓకేనా? see everyone
ఈజ్ నాట్ సేమ్ హైట్, కరెక్ట్ నా? అండ్ ఎవ్రీబడి ఈజ్ నాట్ సేమ్ కలర్, కరెక్ట్? ఎవ్రీబడి ఈజ్ నాట్ విత్ సేమ్ ఇంటెలిజెంట్, కరెక్ట్? వై ద డిఫరెన్స్? టెల్ చిరాగ్, చరిత్, వై? You are Charit, huh? You are Charit. Why you know? That depends on karma. You know Rana, 7+, Bahubali. You know correct na? My Brahmananda, 5+. Both are not same height, correct? As Balakrishna says, both are not same. Kada? Mari enduku? Why all are not same in color, not same in position? Not same in height. What is the reason behind this? Say, yeah, you answer, please. For their actions. Very good, huh? Charit, very good. You answered. So everybody have the past karma. For example, you have car, no? Which car? Hyundai. Okay. They have Kia. So somebody have Tesla. Somebody have recently we went BMW and Benz. Depends on their range they are getting, correct? Range means money, correct? The money comes, depends on their intelligence, depends on their hard work, both, correct? Even though sometimes you work hard, you are not getting. Something is there. What that something? That we have to search. This is called karmana daiva netrena. Chappan andaru karmana daiva netrena. దాని అర్థం ఏమిటంటే God is supervising all this. Depend on our karma. So that's why what we should do? Good karma, good deeds. Each one tell one good deed. ఒక్కొక్కరు ఒక్క మంచి పని చెప్పండి. Start with Manya. ఏదో మంచి మాట చెప్పింది, ఏముంది? డిష్ వాషింగ్ అంటే అమ్మకి హెల్ప్ చేయడం కంటే గొప్ప పనే ఉందండి అసలు. వెళ్ళరా నువ్వు తల్లి, రైట్. అమ్మో ఏమిటండి అని చిన్న మాట చెప్పింది అసలు. అమ్మో బంగారు తల్లి, మాకు స్నాప్ తీయిందమ్మా మా బంగారు తల్లికి. మాకు అమ్మో మాన్యా తోపు తీయండి స్నాప్. అలా చూడు, స్మైల్. అమ్మ సూపరే, తీసుకొచ్చుకో. అమ్మో బంగారు తల్లిరా నువ్వు. విన్నారా? అది కావాలి. అమ్మకి హెల్ప్ చేయాలి, అది చిన్న విషయం కాదుగా. ఇప్పుడు 20 వస్తాయి, బట్టలు అక్కడ పాడేద్దే. అదేంది? ఇప్పుడు నాకు ఒక ఆయన తిరుపతిలో నాకు వార్నింగ్ బెల్ మోగింది, 2-3 minutesలో వైండప్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ డే కదా. సో అని అదిగా మా ప్రమేయం లేకుండా కొన్ని పెట్టారు. ఎవరిని నొప్పించలేం, ఎవరిని తెప్పించలేం. అసలు నన్ను సుఖపెడదాం అనుకున్నారు వాళ్ళు, మనకు రాతలేదు. లాస్ట్ డే జాలీ డే ప్లాన్ చేశారు వాళ్ళు, మన ప్లాన్ వేరు. సో నేను క్యూ లైన్లో ఉన్నాను గుళ్ళో. ఒక ఆయన నా ముందు వెనక ఉండి, మా వాడు 7th చదువుతున్నాడండి, నేను టెక్నో స్కూల్లో వేశాను, ఏసీ మొత్తం, నా జీతం కంటే ఎక్కువ కడుతున్నాను ఫీజు, బట్ వాడు సరిగ్గా చదవట్లేదండి అన్నాడు. నేనేం ఆన్సర్ ఇచ్చాను? బాగా చదివించండి అట్లా ఏం చెప్పలేను. వాడు వాళ్ళ అమ్మకి ఏమైనా హెల్ప్ చేస్తాడా? వాడితో అంట్లు తోమించండి, వాడితో అంట్లు తోమించండి, వాడితో ఇల్లు తుడిపించండి, వాళ్ళ అమ్మకి వాడు హెల్ప్ చేసేలా చేయండి. అలా చేస్తే ఏమవుతుంది? వినయం వస్తుంది. వినయం వస్తే విషయం తెలుస్తుంది. ఓ మా నాయన ఇంత కష్టపడుతున్నాడు, మా అమ్మ ఎంత కష్టపడుతుంది, దే ఆర్ వర్కింగ్ హార్డ్, ఐ షుడ్ ట్రీట్ దెమ్ లైక్ ఎ లార్డ్. ఇది వాడికి పట్టాలి. అందుకే నేను చెప్తారు కదా, అందరూ చెప్పండి, మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి
దేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది మనకి బాల్యం నుంచి రావాలి. మమ్మీ నువ్వు ఊరుకో, మమ్మీ నీకేం తెలీదు, డాడీ నువ్వేం, ఇది అసలు ఇలా మాట్లాడడం అనేది, ఇలా బిహేవ్ చేయడం అనేది అసలు నెవర్ షుడ్ నాట్ హ్యాపెన్. అది జరగకూడదు. రాముడు వాళ్ళ నాన్నగారు పిలిస్తే అలా నేల చూసి మాట్లాడేవాడు. అంటే రాజుగారు పెద్ద అబ్బాయి, అన్ని పవర్స్ ఆయనకి అన్ని ఉన్నాయి. హీ కెన్ యూజ్ అండ్ హీ కెన్ మిస్యూజ్, బోత్ హీ కెన్, బట్ హీ డింట్. ఏంటి ఆయనకి మాట ఇచ్చారు, ఏంటి రేపుని పట్టాభిషేకం, రాత్రికి మొత్తం సినిమా తిరబడిపోయింది. సో మామూలుగా ఇంకెవరినా అయితే అసలు ఏం పోనేంటి సార్, సర్వనాశనం చేసేస్తారు, తిరుగుబాటు చేసేస్తారు. లీడర్లో అన్ని చూడలే ధనంజయని, అలా ఉంటుంది అది, అవునా? మరి రాముడు ఎలా వాళ్ళ నాన్న సలహా ఇచ్చాడు, మరి నేను మీ పిన్నిని ఏమి చేయలేను, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నువ్వే సీట్లో కూర్చో. అలాగే నేను అనౌన్స్మెంట్ అయిపోయింది, నన్ను జైలు పెట్టి మొత్తం కిక్కురు అనకుండా ఉంటారు. ఎవరిచ్చారు ఐడియా? దశరథుడు ఇచ్చాడు. కానీ రాముడు ఏమన్నా, నాన్నగారు నేను రాంగ్ రూట్లో దీంట్లో కూర్చుని ఇది రైట్ అని ఎలా చెప్తాను నేను? సో మీరు 14 ఏళ్ళు అలా ఉండండి, నేను చాలా ఫాస్ట్గా గడిపేస్తాను, మీరు డోంట్ వరీ అని రాముడు అష్యూరెన్స్ ఇచ్చి వెళ్ళాడు. అంటే రాముడు దేనికి ప్రయారిటీ ఇచ్చాడు? ధర్మము, దాని తండ్రి మాట. వాట్ ఈజ్ ధర్మ? యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఈజ్ యువర్ ధర్మ, కరెక్ట్నా? ఇన్ యువర్ ఏజ్ గోయింగ్ స్కూల్ అండ్ స్టడీ అండ్ ఒబే యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్, దట్ ఈజ్ యువర్ ధర్మ, కరెక్ట్నా? Elders have different dharma they are doing. So our first priority is our culture. So our Sanatana Dharma teaches our body is not meant for enjoying. Our body is meant for realizing. What realize means? Realize means we are thinking this is the body, is mine. But actually we are not this, correct? We are in this, we are not this. You get it? We are in this, but we are not this. Correct? Then who are you? See, you are not this. You are in this. Then who are you? Like your soul. Give a big hand. So Charit and Chirag both answered very nicely, very correctly. We are soul. Soul means soul is not matter. Correct? Soul is not matter. Matter will change, but soul cannot change. Correct? Soul remains the same anywhere. Anytime is the eternal being is called soul. Correct? So to understand I am not this body, I am a spiritual personality, that is the aim, goal of our human life, which not possible for animals. Correct? Can you teach animals making sit together? Some 10-15 rabbits you can teach here, 20 dogs you can teach, 25 hens you can teach here. Even you speak a lot, dogs can't understand. Correct? Why? Because they are animals. Correct? You only can think, you only can realize, you can change also. Correct? So human birth is not meant for just yeah means eating, sleeping, drinking. No. Human life is meant to realize God. How to realize God? This is Kali Yuga. Correct? Very simple process. Anybody can realize God. Very simple single formula. Just raise your hands. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. నాన్న చిన్నపిల్లలు కదా, మరి చిన్న కథ చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఓకేనా? కృష్ణుడు ఎక్కడుంటాడు? బృందావనంలో ఉంటాడు.
ఎక్కడుంటాడు? బృందావనంలో ఉంటాడు. సో కృష్ణుడు వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మ ఈయనకి బొవ్వ తినిపిస్తుంది, బజ్జో పెడుతుంది, నిద్రపుచ్చాలి కదా. మన ఈశాంత, మన శ్రీయాంశ అంతా ఉన్నాడు కృష్ణుడు. చిన్నోడు వీళ్ళు దాయి దాయి అంటాం కదా, ఇలా అంటారా చిన్నపిల్లలు, ఇలా దాయి 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 అంటారు కదా. అలా అని చెబుతూ రామాయణం చెప్తుంది. ఎవరు? యశోద చెప్తుంది. ఎవరికి? కృష్ణుడికి ఏం చెప్తుంది? రామాయణం చెప్తుంది. ఎవరికి? కృష్ణుడు ఎవరండి? అంతకుముందు రాముడే. వాళ్ళ అమ్మకి తెలియదుగా. వాళ్ళ అమ్మకి ఎవరు? ఈయన కొడుకు, అంతే, దేవుడు కాదు. ఇలా కూర్చో. అప్పుడు రాములు వారు వాళ్ళ నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు. అప్పుడు సీతాదేవితో లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు 14 ఏళ్ళలో 13 ఏళ్ళు వనవాసం అయిపోయింది. అప్పుడు రావణాసురుడు సీతాదేవిని వచ్చి జింకను పంపించి ఎత్తుకుపోయాడు అని చెప్పింది. ఎవరు? యశోద. ఎవరితో? అంటే కృష్ణుడు ఏం చేయాలి? అవునా అనాలి. కానీ ఏమన్నాడు తెలుసా? లక్ష్మణ, నా వెల్లంబులు, నా బాణాలు అందుకు అన్నాడు. ఎవరు? ఎందుకన్నాడు? అయిపోయి యశోద కంగారు పడిపోయింది. అమ్మో పిల్లోడు భయపడినట్టున్నాడు, పడుకొని అయినా దాయి దాయి దాయి. అర్థమైంది? సో కాబట్టి ఆయన ఇదే విషయాన్ని అన్నమయ్య చెప్తారు. వెంకటేశ్వరాన్ని చూపించి, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జకుపతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు రవికులుడితడు. అదే వెంకటేశ్వరాన్ని చూపించి, చేరియ సోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియునితడు, చేరియ సోదకు శిశువితడు. అంటే ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు. కాబట్టి మనం సర్వత్రా ఎవరిని చూడాలి? ప్రపంచంలో దైవాన్ని చూడాలి. దైవం ఎక్కడ లేడు? అంతటా ఉన్నాడు. అందుకే ఒక్క మొక్కలో ఏం చెప్పారు తనికెళ్ళ భరణి గారు? సరదాగా పాడతారా? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. చాలు కదా సార్ సినిమా అయిపోయినట్టే కదా కదా. కాబట్టి తెలివైన వాడు మనకంటే పైన ఎవరో ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవడో వేస్తున్నాడు, మనకు రంగులు వేస్తున్నాడు, హైట్ డిసైడ్ చేస్తున్నాడు, ఏ కడుపులో పుట్టాలో డిసైడ్ చేస్తున్నాడు, మన ఇంటెలిజెన్స్ డిసైడ్ చేస్తున్నాడు. కాబట్టి అన్ని నేనే నెంబర్ 1 అని పాటలు పాడకుండా వినయంగా ఉండాలి. ఆ వినయం కోసం మనం ఖచ్చితంగా భగవద్గీత చదవాలి. భగవద్గీతలో అర్జునుడు ఏమిటి రాజ్యం, దీనికోసం ఇలా చంపడం ఎందుకు అని మా రాజకుమారికి నచ్చేలా చెప్పాలంటే అప్పుడు ఎప్పుడో నేను చెప్పింది నాకే చెప్తాడు. బావా నాకు కారిపోతుంది జావా, నువ్వు నాతో రావా, మనం వెళ్దాం గోవా, తిందాం గోవా అని. సో అర్జునుడు అలా జావ కారిపోతాడు. అంటే అంతా మనవాళ్ళు, మైండ్ అంతా హృదయం. కృష్ణుడు తిడతాడు, హృదయ దౌర్బల్యం అంటాడు. సో అలా ఉండకూడదు. మన మైండ్ వీక్ అయిపోతే అది హృదయం మీద పడుతుంది, మైండ్ ఇంకా వ్యావరింగ్ అయిపోతుంది, ఏదో కోల్పోతున్నామని భయం వస్తుంది. చెప్పండి, ఈ భూమి మీద మనం ఏమన్నా తెచ్చామా? ఎనీబడి బ్రాట్ సంథింగ్? దెన్ హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ సంథింగ్? కరెక్టా? ఏం చెప్పారు అది? అకేలే ఆయా అకేలే జాయా, 2 दिन का मेला अभी अकेला, maybe you can eat some kela. Understand? So kabatti we should grow in life, but we should grow in spiritual life. Spiritual life means chanting holy name of the Lord and reading scriptures and discussing and doing bhajan. Okay na? My request, you chant every day at least
108 times. Which one? You know that? I say 1, 2, 3, you chant the mantra, okay? 1, 2, 3. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama. My Australia, Melbourne trip was succeed. Thank you, successfully. Thank you. Nana,